హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం మరియు ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతాల గురించి నేర్చుకుందాము. సో ఈ రెండు టాపిక్ల మీద ప్రతి టెట్ మరియు డిఎస్సి పేపర్లో 2 బిట్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పరచుకోవడమే సర్దుబాటు అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 సైమన్స్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 లెహ్నర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సైమన్స్. నెక్స్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు. ఆప్షన్ 1 సైమన్స్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 లెహ్నర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి రక్తంలో ఉండి కాల్షియం స్థాయిని స్థిరపరుస్తుంది. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవటు గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 4 అడ్రినల్ గ్రంథి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తులను వర్గీకరించిన వారు. ఆప్షన్ 1 హిప్పోక్రటీస్, ఆప్షన్ 2 ఎర్నెస్ట్ క్రేష్మర్, ఆప్షన్ 3 షెల్డన్, ఆప్షన్ 4 యూంగ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 యూంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతని మూర్తిమత్వం అన్నవారు. ఆప్షన్ 1 జేఎఫ్ బ్రౌన్, ఆప్షన్ 2 ఆర్బి క్యాటిల్, ఆప్షన్ 3 ఐసెంక్, ఆప్షన్ 4 ఆల్పోర్ట్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్బి క్యాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. ఆప్షన్ 1 ఎరిక్సన్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 ఆల్పోర్ట్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని కోరికలకు లైంగిక వాంఛలకు సంబంధం ఉన్నదని అభిప్రాయపడినవారు. ఆప్షన్ 1 ఎరిక్సన్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 ఆల్పోర్ట్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి చెడ్డలను గుర్తించి సాంఘిక ఆచారాలు పాటించేలా చేసే మూర్తిమత్వ నిర్మాణం. ఆప్షన్ 1 ఈడ్, ఆప్షన్ 2 ఈగో, ఆప్షన్ 3 సూపర్ ఈగో, ఆప్షన్ 4 చేతనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సూపర్ ఈగో. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ గతిశీలతకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 ఈడ్, ఆప్షన్ 2 అచేతనం, ఆప్షన్ 3 ఉపచేతనం, ఆప్షన్ 4 చేతనం. ఇందులో మూర్తిమత్వ గతిశీలతకు సంబంధించి సరికానిది ఆప్షన్ 1 ఈడ్. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ ఈగో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఆనంద సూత్రం, ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం, ఆప్షన్ 3 సాధారణ సూత్రం, ఆప్షన్ 4 నైతిక సూత్రం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నైతిక సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, చిన్ననాటి అనుభవాలు, తీరని కోరికలు, సాధించలేని వాంఛలు దీనిలోకి నెట్టివేయబడతాయి. ఆప్షన్ 1 అచేతనం, ఆప్షన్ 2 ఉపచేతనం, ఆప్షన్ 3 చేతనం, ఆప్షన్ 4 అధ్యాహం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అచేతనం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్ష రాస్తున్న విద్యార్థి జవాబులను గుర్తుకు తెచ్చుకొని రాయడాన్ని ఫ్రాయిడ్ ప్రకారం ఏమంటారు. ఆప్షన్ 1 అచేతనం, ఆప్షన్ 2 ఉపచేతనం, ఆప్షన్ 3 చేతనం, ఆప్షన్ 4 అధ్యాహం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపచేతనం. నెక్స్ట్ క్వశ్చన్, మనోలైంగిక వికాసాన్ని ఫ్రాయిడ్ ఎన్ని దశలుగా విభజించాడు.
ఆప్షన్ 1 3 దశలు, ఆప్షన్ 2 4 దశలు, ఆప్షన్ 3 5 దశలు, ఆప్షన్ 4 6 దశలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 5 దశలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలోని శిశువు తల్లిపాలు తాగుతూ తృప్తిని ఆనందాన్ని పొందడం జరుగుతుందని ఫ్రాయిడ్ అభిప్రాయం. ఆప్షన్ 1 మౌఖిక దశ, ఆప్షన్ 2 ఆసన దశ, ఆప్షన్ 3 శిశ్న దశ, ఆప్షన్ 4 గుప్త దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మౌఖిక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 1 మౌఖిక దశ, ఆప్షన్ 2 ఆసన దశ, ఆప్షన్ 3 శిశ్న దశ, ఆప్షన్ 4 గుప్త దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆసన దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం ఈ దశలో మగపిల్లలు తల్లిని లైంగికంగా వించించే ధోరణిని ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఆప్షన్ 1 మౌఖిక దశ, ఆప్షన్ 2 ఆసన దశ, ఆప్షన్ 3 శిశ్న దశ, ఆప్షన్ 4 గుప్త దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శిశ్న దశ. క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం ఈ దశలో మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తదాత్మీకరణం చెందుతారు. ఆప్షన్ 1 మౌఖిక దశ, ఆప్షన్ 2 ఆసన దశ, ఆప్షన్ 3 శిశ్న దశ, ఆప్షన్ 4 గుప్త దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందే దశ. ఆప్షన్ 1 మౌఖిక దశ, ఆప్షన్ 2 ఆసన దశ, ఆప్షన్ 3 జననాంగ దశ, ఆప్షన్ 4 గుప్త దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జననాంగ దశ. నెక్స్ట్ క్వశ్చన్, వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకునే మూర్తిమత్వ నిర్మాణం. ఆప్షన్ 1 అహం, ఆప్షన్ 2 అచిత్తు, ఆప్షన్ 3 ఈరోస్, ఆప్షన్ 4 అద్యాహం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అహం. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే మూర్తిమత్వ నిర్మాణం. ఆప్షన్ 1 అహం, ఆప్షన్ 2 అచిత్తు, ఆప్షన్ 3 ఈరోస్, ఆప్షన్ 4 అద్యాహం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అచిత్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా విభజించాడు. ఆప్షన్ 1 5 దశలు, ఆప్షన్ 2 6 దశలు, ఆప్షన్ 3 7 దశలు, ఆప్షన్ 4 8 దశలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 8 దశలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం మొదటి దశలో కనబడు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 చొరవ అపరాధ భావం, ఆప్షన్ 2 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 3 శ్రమశీలత న్యూనత, ఆప్షన్ 4 ఉత్పాదకత స్తబ్దత. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నమ్మకం అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం కనిపించే దశ. ఆప్షన్ 1 కౌమార దశ, ఆప్షన్ 2 పాఠశాల దశ, ఆప్షన్ 3 క్రీడా దశ, ఆప్షన్ 4 వయోజన దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 చొరవ అపరాధం, ఆప్షన్ 3 శ్రమశీలత న్యూనత, ఆప్షన్ 4 సన్నిహిత్యం ఏకాంతం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చొరవ అపరాధం. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 చొరవ అపరాధం, ఆప్షన్ 3 శ్రమశీలత న్యూనత, ఆప్షన్ 4 సాన్నిహిత్యం ఏకాంతం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమశీలత న్యూనత. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.